హౌస్ లో టెలిఫోన్ ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ లో అందరూ గార్డెన్ ఏరియాలో ఉండగా ఒక మూల టెలిఫోన్ చూసి హౌస్ మేట్స్ అవాక్కయ్యారు. వెంటనే తనుజ వెళ్లి ఇంట్లో నుంచి మనకి ఫోన్స్ వస్తాయేమో అంటూ గెంతులేసింది. ఇక ఫోన్ రింగ్ అవ్వగానే తనుజానే లిఫ్ట్ చేసింది. అయితే అది బిగ్ బాస్ మాట్లాడటానికే పెట్టాడు. తనుజ, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మన మాటలు వింటున్నారు, వాళ్ళందరినీ దూరంగా వెళ్ళమనండి. నేను మీకు ఫోన్ ఎందుకు చేశానని మీరు అనుకుంటున్నారు అని బిగ్ బాస్ అడిగాడు. బిగ్ బాస్, మీరు అడిగారు కదా, మీ విష్ ఏమైనా ఉంటే పేపర్లో రాసి పెట్టమని, దాని గురించి అయి ఉంటుందని అనుకుంటున్నాను అని తనుజ చెప్పింది. లేదు, మీరు తప్పు గెస్ చేశారు. ఇప్పటి నుంచి కంటెండర్షిప్ టాస్క్ మొదలైంది. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి అని బిగ్ బాస్ అన్నాడు. ఈ విషయం హౌస్ మేట్స్ కి చెప్పినా వాళ్ళు పెద్దగా నమ్మలేదు. ఇదేదో సీక్రెట్ టాస్క్ అనుకున్నారు. రెబల్ చేతిలో ఎలిమినేషన్. కాసేపటి తర్వాత రీతుతో కూడా ఫోన్లో మాట్లాడాడు బిగ్ బాస్. నెక్స్ట్ రూల్స్ చెప్పాడు. అయితే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హౌస్ మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరం. కానీ హౌస్ మేట్స్ అందరి మధ్యలోనే ఒక రెబల్ ఉన్నారు. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి నుంచి తప్పించుకొని ఆటలో కొనసాగడానికి, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి నేను సమయానుసారం మీకు కొన్ని ఛాలెంజెస్ ఇస్తాను. మీరు ఆ ఛాలెంజెస్ లో గెలిస్తే ఒక సేఫ్టీ కార్డ్ పొందుతారు. ఏ టీం అయితే ఆ సేఫ్టీ కార్డ్ గెలుస్తుందో ఆ టీం తమ సభ్యుల్లో ఒకరిని రెబల్ చేసి ఎలిమినేషన్ నుంచి రక్షించగలుగుతారు. కానీ ఈ ఇమ్యూనిటీ తదుపరి ఛాలెంజ్ వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత నేను తదుపరి ఛాలెంజ్ లో గెలిచే టీం కి ఆ సేఫ్టీ కార్డ్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ బదిలీ అవుతూ ఉంటుంది. మీ మధ్య ఉన్న రెబల్ ని గుర్తించి కేవలం నేను మిమ్మల్ని అడిగినప్పుడు మాత్రమే రెబల్ ఎవరనేది చెప్పాలి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి అంటూ బిగ్